పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి రూటు మార్చబోతున్నారు. ఇంతవరకు కథానాయకుడిగానే నటించిన ఆర్ నారాయణమూర్తి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్నింగ్ తీసుకుంటున్నారు. కెరీర్ ప్రారంభంలో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో ఆర్ నారాయణమూర్తి మెరిశారు. దాసరి నారాయణరావు శిష్యుడైన నారాయణమూర్తిని హీరోని చేసిన ఘనత దాసరి నారాయణరావుదే. ఆయన దర్శకత్వంలో పలు చిత్రాల్లో నారాయణమూర్తి కీలక పాత్రలు పోషించారు. ఆ తర్వాత తనదైన ముద్రను తెలుగు సినిమాపై వేయడానికి ఆర్ నారాయణమూర్తి స్నేహ చిత్ర పతాకాన్ని స్థాపించారు. అప్పటి నుండి ఆ బ్యానర్లో వచ్చిన 30కి పైగా చిత్రాల్లో ఆయన కథానాయకుడిగా నటించాడు. సొంత బ్యానర్లో సూపర్ డూపర్ హిట్ను అందుకున్న ఆర్ నారాయణమూర్తి ఆ తర్వాత వరుస పరాజయాలను చవిచూశారు. అయితే ఎప్పుడూ మడమ వెనక్కు తిప్పలేదు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉక్కిరిబిక్కిరి చేసిన నారాయణమూర్తి వెనకడుగు వేయలేదు. మధ్యలో పలువురు అగ్ర నిర్మాతలు, ప్రముఖ దర్శకులు తమ చిత్రాల్లో కీలకమైన పాత్రను చేయమని కోరినా నారాయణమూర్తి సున్నితంగా తిరస్కరించారు. అయితే ఇప్పుడు ఆయన పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. శ్రీవిష్ణు హీరోగా జానకిరామ్ మారెళ్ల తెరకెక్కిస్తున్న కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలో ఆర్ నారాయణమూర్తి కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. డిసెంబర్ 31 ఆర్ నారాయణమూర్తి పుట్టినరోజు. ఆ సందర్భంగా ఈ సినిమాను నిర్మిస్తున్న స్కందవాహన మోషన్ పిక్చర్స్ సంస్థ ఆర్ నారాయణమూర్తికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. అయితే ఇది కూడా నక్సలిజం నేపథ్యంలో తన భావాలకు అనుగుణమైన సినిమా కావడం వల్లే నారాయణమూర్తి అంగీకరించినట్టు తెలుస్తోంది. 1992లో ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని విశాఖ జిల్లా మాడుగుల గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని అంటున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ను చూస్తే అదే విషయం అర్థమవుతోంది. కామ్రేడ్ కళ్యాణ్ను పట్టుకుంటే ప్రభుత్వం 5 లక్షల రివార్డు ప్రకటించిన పోస్టర్ ఒకటి ఈ గ్లిమ్స్లో ఉంది. కళ్యాణ్ పాత్రను శ్రీవిష్ణు చేస్తున్నాడు. అయితే ఇందులో అతని పాత్రకు ఆర్ నారాయణమూర్తి పాత్ర మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందన్నది చూడాలి. సీరియస్ సబ్జెక్ట్ను ఇందులో డీల్ చేస్తున్న శ్రీవిష్ణు నుండి ప్రేక్షకులు ఆశించే వినోదానికి చోటుంటుందని అంటున్నారు. వెంకటకృష్ణ కర్ణాటి, సీతా కర్ణాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు కోన వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.